తీర్మార్ మల్లన్న కూడా మాట్లాడుతూ ఆమెమో జయలలిత లెక్క అనుకుంటుంది, అట్లా ఇట్లా అనుకుంటుంది, వాళ్ళ కుటుంబం నుండి ఎవరు వచ్చినా కూడా మీరు నమ్మకుర్రి, మోసపోకుర్రి, గోసపడతాం అనే విధంగా ఆయన కూడా మాట్లాడుతున్నారు. ఇట్లా చూస్తుర్రి. తీర్మార్ మల్లన్నను అసలు ఒక రాజకీయ నాయకునిగా, ఒక పార్టీ అధ్యక్షునిగానే చూస్తలేము. తెలంగాణ ప్రజలు చూస్తలేరు. అదేనే ఉంటారు. ఒక పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్సీ ఇంకో పార్టీకి నాయకుడు. టీఆర్పీ అనేటువంటి పార్టీ తన్నీరు రాష్ట్ర పార్టీగా అవతరించినటువంటి, తన్నీరు పెట్టించినటువంటి పార్టీ అది. కాబట్టి టీఆర్పీ అంటే తన్నీరు రాష్ట్ర పార్టీ. సో ఆయన స్పాన్సర్లుగా నడుస్తున్నటువంటి పార్టీ. కాబట్టి ఇక అట్లాంటి విమర్శలు చేయకపోతే ఇంకేం విమర్శలు ఇస్తాను మా పైన? నిజంగా నీకంటూ ఒక సైంటిటీ ఉంటే, నీకేమన్నా నైతిక రాజకీయాలు చేసినటువంటి అర్హత కనుకుంటే, ఒక పార్టీ ఎమ్మెల్సీగా గెలిచినటువంటి వ్యక్తి ఇంకో పార్టీకి అధ్యక్షునిగా ఉన్నప్పుడే నువ్వు సిగ్గుపడాలి. తెలంగాణ ప్రజలు నిన్ను చూసి అసహించుకుంటున్నారు. ఆ పదవిలో కొనసాగుతూ ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు. ఎమ్మెల్సీ అయిన తర్వాత బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నారు కదా, ఆయన పార్టీ కాదని పార్టీ పెట్టుకున్నారు కదా. అది నేను ఏమన్నా కానీ ఆ పదవిలో కొనసాగేటువంటి నైతిక హక్కు ఉంటుందా? జనరల్ ఇప్పుడు మమ్మల్ని పార్టీ సస్పెండ్ చేసింది, టీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినాం, అదే విధంగా మాకు ఉన్నటువంటి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినాం, దాన్ని ఆమోదింపజేసుకున్నాం. అది కదా నైతికత. ఆయన ఏమంటాడు, గ్రాడ్యుయేట్ ఎన్నుకున్నారు నన్ను గ్రాడ్యుయేట్ అందరూ ఎన్నుకు. మరి దాంట్లో ఓసీలో ఓట్లు లేవా అని అడుగుతున్నా. కేవలం బీసీలో ఓట్లు వేస్తేనే గెలుస్తా అని చెప్పేసి అంటున్నా. దాంట్లో ఓసీలో ఓట్లు లేవా అని అడుగుతున్నా. ఓసీలో ఓట్లు కనుక ఉన్నట్లయితే నువ్వు రాజీనామా చేయమని అంటున్నా. మరి దాంట్లో ఓసీలో ఓట్లు కూడా ఉన్నాయి కదా. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితిని విభేదించినటువంటి అనేక మంది యువకులు, విద్యార్థులు, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా నీకు ఓట్లు వేసినటువంటి వాళ్ళు. దాంట్లో అగ్రవర్ణాలు లేరా? కుటుంబంలో చిన్న చిన్న కలహాలను ఒక పార్టీ రూపంలో తీసుకొని వస్తే వాళ్ళని ప్రజలు ఒప్పుకుంటారా? వాళ్ళు ఏమైనా కుటుంబ పంచాయతీ ఉంటే ఇంట్లో తెలుసుకోవాలి, కానీ రోడ్డు మీదకి వచ్చి ఇదేమన్నట్టు. నేను ఒకటే మాట్లాడుతున్నా బ్రదర్. ఏనుగు పోతున్నప్పుడు కుక్కలు అనేకం మురుగుతుంటాయి. ప్రతి కుక్కకు మనం సమాధానం చెప్పుకుంటూ పోలేము. కాబట్టి మేము ప్రజలను నమ్ముతున్నాం. ఇక్కడ స్పేస్ ఉందా లేదా, వ్యాక్యూమ్ ఉందా లేదా అనేటువంటి మాకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఇట్లాంటి నాయకత్వం వస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు. ఈ రాష్ట్రంలో మహిళలు తలుచుకుంటే కాందంటూ ఏది లేదు. మహిళలు ఒక ఇంటిని ఎట్లయితే మార్చుకుంటారో, కుటుంబాన్ని పోషణ ఎట్లా మార్చుకుంటారో, కుటుంబాన్ని ఎట్లయితే చక్కదిద్దుకుంటారో, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా గనక ఒక మహిళ అయితే ఈ రాష్ట్రం ఆర్థికంగా పురోగమించే లక్ష్మీ స్వరూపం అవుతుంది. ఈ రాష్ట్రం అన్నం పెట్టి అన్నపూర్ణ అవుతుంది కవితక్క నాయకత్వం అని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు. ఈ 2.5 సంవత్సరాలు మేము ప్రజలలో ఉంటాం, ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేస్తాం. కాబట్టి మమ్మల్ని ప్రజలు ఆదరిస్తారని మేము బలంగా నమ్ముతున్నాం. ఈ విమర్శలన్నీ ఒకెత్తి అయితే నిన్న ఒక విమర్శ వచ్చింది, దాన్ని అందరూ కూడా ప్రజలు కూడా ఆలోచించే విధంగా చేసింది. రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉంటుందో, ఒక తండ్రి పైన ఒక కూతురు చేసిన విధానాన్ని ఆయన మాట్లాడుతూ, అసలు కూతురైనా తను తండ్రిని అట్లా అంటురా, అంటే నీకు కన్న తండ్రిని నువ్వు ఈరోజు నువ్వు తన్నేస్తున్నావు అంటే రేపు పొద్దుగాలని కోటేసిన ప్రజలు నువ్వు తన్నవని ఏమి అర్థం ఉంది అక్కడ అనుకుంటా తను కొంత ఎమోషనల్ కూడా అయినట్టు కనబడుతుంది. అవి కూడా తెలంగాణ ప్రజలు మొత్తం కూడా విన్న తర్వాత అరే నిజమే అనే విధంగా చేసే విధంగా ఉన్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని అంటే పాలక పక్షానికి కోపం వస్తుంది. మరి ఇదేం మైత్రో నాకు అర్థం కావట్లేదు. ఇన్ని సంవత్సరాలు కేసీఆర్ గారి మీద ప్రేమ ఇక్కడ పోయింది. మరి కేసీఆర్ మీద ఇన్ని రోజులు కచరా అని చెప్పేసి కేసీఆర్ గారిని బాతాల పోసెట్టని రకరకాల మాటలు మాట్లాడినటువంటి ఈ నాయకులు ఇవాళ కవిత గారు మరమనిషి అని చెప్పేసి మాట్లాడి మారిన కేసీఆర్ ను మాట్లాడింది. గతంలో ఉన్న కేసీఆర్ గారిని మాట్లాడలే, మారిన కేసీఆర్ గారిని అన్నటువంటి కవితక్క పైన ఇలా తండ్రి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇలా రాజగోపాల్ రెడ్డిని ఒకటే ప్రశ్నిస్తున్నా, నువ్వు కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి నాయకునిగా 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కోసం బీజేపీ పార్టీలకు పోయింది వాస్తవం కాదా? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వం లేవదు. వాడు ఒక పార్టీ నుంచి వచ్చినటువంటి ఓటుకు నోటు దొంగ అని చెప్పేసి నీ ముఖ్యమంత్రి అన్నప్పుడు నీ మాటలు ఏమైనాయి? సమాధానం చెప్పాలి దీనికి. ఇవాళ పార్టీలకు వచ్చేసి కేసీఆర్ గారి పైన ఏదో వల్లమాల ప్రేమ చూపెడితే మీరు చేసినటువంటి రాజకీయ అతీతంగా ఒక తండ్రి కూతురు బంధాన్ని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మరి తండ్రి సంబంధించిన పార్టీ నుంచి బిడ్డను సస్పెండ్ చేసినప్పుడు ఈ ప్రేమ ఏమైంది? ఆ బిడ్డ పైన మల్లన్న లాంటి విధవ అనేక రకాలైనటువంటి దుర్భాషలు అయినప్పుడు ఈ ప్రేమ ఏమైంది? అట్లాంటి మల్లన్న లాంటి వాడు కంచం పుత్త అని మాట్లాడినప్పుడు కేటీఆర్ లాంటి అన్న ఉండి ఈ రాష్ట్రానికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాష్ట్ర బీఆర్ఎస్ సమితికి ఉన్నప్పుడు మరి ఆ ప్రేమలు ఏమైనాయి? అక్కడ బంధుత్వం కనపడదు. రాఖీ కడతా అన్నా, నేను వస్తున్నా అన్నా అని చెప్పేసి మెసేజ్ చేస్తే లేని ప్రోగ్రామ్ షెడ్యూల్లో పెట్టుకుని బెంగళూరు పారిపోయిండు కేటీఆర్. అప్పుడు ఏమైనాయి మీ ప్రేమలు? అప్పుడు ప్రశ్నించలేదండి ఈ గలాలు. కవితక్క పైన ఇప్పటికైనా మీ యొక్క ఆలోచనలు బంద్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అనవసరంగా మమ్మల్ని ఈ విషయాల్లో దయచేసి ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, మీరు నిజంగా వాళ్ళతో మిలాఖత్ అయి ఉన్నారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారని నాకు అర్థం కావట్లేదు. ఇలా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని అంటున్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగితే నీ దర్యాప్తు సంస్థలు ఏమైనాయి? ఎందుకు దర్యాప్తు చేస్తలేరు? బీజేపీ కోర్టులో ఎందుకు వేసిళ్ళు? సిబిఐకి ఎందుకు ఇచ్చిళ్ళు కేసును? దానికి సమాధానం చెప్పలేరు.
కాబట్టి ఇదంతా ఒకటి ఏంటంటే గామ్లింగ్ నడుస్తూ ఉంది. వీళ్ళ మధ్యన అంతర్గతంగా ఉండేటువంటి ఒప్పందాలు ఉన్నాయి. నేను క్విడ్ ప్రోకో అనేటువంటిది ఈ రెండు పార్టీల మధ్యన కూడా నడుస్తుందని అనుమానం కవితక్క గారి పైన ఈ కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి విమర్శలతోనే మాకు అర్థమవుతుంది. అంటే ఇంకోటి ఫైనల్గా అంటే కారు గుర్తున్న పోలు ఇంకొక గుర్తు రాబోతుంది అదేనా మన పార్టీ గుర్తు టీఆర్ఎస్ పార్టీ గుర్తు కూడా కారు గుర్తు పోలిన గుర్తు ఉండబోతుందా ఇలా ఉండబోతుంది? మాకు అంత గత్యంతరం లేని పరిస్థితి ఎందుకబ్బా, మాకు ఒక చరిష్మా ఉంది. ఇలా సినిమా యాక్టర్లో ఒక చరిష్మా ఉంటుంది. కవితకు సంస్కృతి ద్వారా వచ్చినటువంటి చరిష్మా. ఇప్పుడు రొట్టెకోల గుర్తు, రోడ్డు మేకర్ గుర్తు, రోడ్ రోలర్ గుర్తు ఇవన్నీ వస్తే మా యొక్క ఓట్ బ్యాంక్ దెబ్బతీస్తానని వాటి మీద కేసులు వేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇంకా మేము అట్లాంటి పోలిన గుర్తులు తీసుకోవాల్సినటువంటి అవసరం మాకేమున్నది? కవితక్క చరిష్మానే మాకు యొక్క ఆయుధంలా పనిచేస్తే మేము పనిని నమ్ముకుంటాం, ప్రజలను నమ్ముకుంటాం, భాజపా ప్రజాక్షేత్రంలో ఉంటాం. గుర్తు ఏదైనా రాని ప్రజాక్షేత్రంలో కవితక్కకే ఒక బ్రాండు.